ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మీరు భీమడోలా ఎక్కడో చెప్పారు, నాకు గుర్తుంది. భీమడోలా. మీరేం చదువుకున్నారు? నేను ఎంఎస్సి డిఈడి. నాతో ఏం చెప్పారు? కూలి పనికి వెళ్తున్నాను. కూలి పని చేస్తున్నారు. ఈ పాపేనా? ఈ ఇద్దరు ఎవరు? ఇలా ఏమైందా పాపకి? పాపకి ఐ క్యాన్సర్. ఐ క్యాన్సర్. ఏ హాస్పిటల్ చూపించారు? విజయవాడ రెయిన్బో హాస్పిటల్. అదొకటేనా ఇంకెక్కడన్నా? విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. రెండు. ఏమి చెప్తున్నారు వాళ్ళు అక్కడ? కన్ను తీసేయాలన్నారు. తీసేయాలన్నారా? అప్పుడు మేము ఫోటో తీసుకోలేదు మిమ్మల్ని. మైకి పెట్టు. అప్పుడు కన్ను ఈ పాప ఏంటి సిగ్గుపడుతుందా? రెండు కళ్ళు ఇప్పుడు మంచిగా అయినాయా? అప్పుడు ఎట్లా ఉండేది కాళ్ళు? కన్ను వాటర్ కారి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంతసేపట్లో తగ్గిపోయింది అది? మేము హైదరాబాద్ వచ్చాం లాస్ట్ మంత్. మీరు ప్రార్థన చేయగానే ఆ నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ గేట్ దగ్గర ఉండి మీకు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాము. డాక్టర్లే అప్పటి వరకు కీమోస్ చేసినప్పుడు తీసేయాలన్నారు. కన్ను ఓకే. మీరు ప్రే చేసిన తర్వాత కన్ను చాలా బాగా రెస్పాన్స్ ఉంది, కన్ను ఉంచుతాము మేము అని చెప్పారు. పాపం చదువుకున్నారు, ఉద్యోగం రాలేదు. భీమడోలా మీది? భీమడోలు పక్కన దోప్చర్ల అని చెప్పారు. ఓకే, మంచిది. ఈమె చాలా ఏడుస్తుంది. ఈ పాప వల్ల చాలా ఏడుస్తుంది. అంటే అసలు ఏమని మీకు అనిపించేది? వాళ్ళు కన్ను తీసేయాలన్నారు కదా, అప్పుడు ఏమనిపించిందమ్మా? అక్కడ అందరితో చచ్చిపోదాం అనుకున్నాం. మీరు చచ్చిపోతారా? మీరు చచ్చిపోవటం ఏంటి? మా బాబుని అలా చూడలేక. గుడ్డి కన్ను తీసేస్తే చూడలేక ప్రతిసారి ఇంకా తను మేమే కన్నామని అమ్మా, ప్రతిసారి అది చూసినప్పుడల్లా మా కడుపును పుట్టి తను కన్ను తీయాల్సి వచ్చిందని చెప్పి ఏడ్చాం. అది చిన్నపిల్ల. ఈ డాక్టర్ గారు చెప్పారు కన్ను తీసేయాలని. ఈమెకి భయం, బాధ. మరి ఎట్లా నేను ఎట్లా మీకు తెలిసింది? టీవీలో చూసాం. ఫస్ట్ చూసినప్పుడు అనిపించిందా మీకేమని? వెళ్ళాలి ఖచ్చితంగా అనిపించింది. శనివారం వచ్చారా మీరు? ప్రార్థన చేసుకున్నాను దేవునికి. నేను దారి చూపి తిరగడానికి కాళ్ళు ఓపుకుంది, దారి చూపి నాకు అని ప్రార్థన చేసుకున్నాను. టీవీలో మీ ప్రార్థన చూసాము. ఖచ్చితంగా మీ దగ్గర రావాలనుకున్నాం. హైదరాబాద్ వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాం. సోమవారమే మార్నింగే పాప చెప్పింది, నా కన్ను కనపడుతుందమ్మా ఎండలో కూడా అని చెప్పింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందల 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 అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టి మహింపరచండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంతోషంగా ఉందా? రిపోర్ట్లు ఇక ఏమని వచ్చినాయి? చిన్న రిపోర్ట్లు చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు రెండు కళ్ళు కనపడుతున్నాయా నీట్గా? లెఫ్ట్ ఐ ఉంది క్యాన్సర్, రైట్ ఐ బాగానే ఉంది. రైట్ బాగుంది, లెఫ్ట్. ఇప్పుడు రెండు కళ్ళు మంచిగా కనపడుతున్నాయా? పాపను అక్కడ తిప్పండి, ఇక్కడ కెమెరా తిప్పండి. పాప పేరేంటి? పాప పేరు వినూత్న. మీరేమైనా జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? డిగ్రీ చదువుకున్నారు అంతే. ఈ పాపతోటి ఇప్పుడు టెన్షన్. ఆ పాప కన్ను తీసేస్తే గుడ్డిదైపోతే ఏంటి అని ఊహించుకుని వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు అక్కడ వచ్చినప్పుడు నేనేం చెప్పాను? గ్యారంటీలు ఏమైనా ఇచ్చానా? అసలు హాస్పిటల్కి వెళ్ళొద్దన్నారు. అసలు హాస్పిటల్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బట్ మైక్లో మాట్లాడి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సుదర్శన్ గారి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? హాస్పిటల్ కూడా వెళ్తారు. నేనన్న హాస్పిటల్లో వచ్చిన ఏ రిపోర్టుతో నాకు పని లేదు, మీ ఇష్టంతో వెళ్ళండి. అక్కడ ఏమొచ్చిందో ఆ తర్వాత విషయము. కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, బిడ్డకి విడుదల ఇస్తాడని చెప్తే కేవలం వాళ్ళు ఏమని చెప్పి వెళ్ళారమ్మా మీరు హాస్పిటల్కి? నాకు కన్ను అసలు టెస్ట్ చేయించుకుందాం, ఎంతవరకు తగ్గిందని చెప్పి వెళ్ళామండి హాస్పిటల్కి. వాళ్ళైతే చాలా బాగా తగ్గిందన్నారు. మేము వాళ్ళతో అన్నాము,
మీరు కదండి మాకు ఎప్పుడో తెలిసింది తగ్గిందని, ఆ రిపోర్ట్ తీసుకురావడం కోసం వచ్చామని చెప్పన్నా. పిల్ల చెప్పింది కదా సూప్ వస్తుందని. చూడండి ఎంత చక్కగా ఉందో పిల్ల. ఇదేంటి, ఇది ఎందుకు పెట్టుకున్నావు? రా రా, నీకు నేను మంచిగా ప్రార్థన చేసి కళ్ళు ఇచ్చాను. అందరికి టాటా చెప్పు. చెప్పు అక్కడ దిగు. నడుస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. God bless you. God bless you. ఈరోజు ఎవరు ప్రభుని నమ్ముకున్నారో వారు కలిగిన విశ్వాసమును ఏ పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. నాకు ఒక రోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు దేవుడు చాలా ఉంటాడు. నాకు అప్పుడు చాలా శ్రమలు ఉన్నాయి, అప్పుడు నాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నా బాధ ఎవరికి చెప్పడానికి అవకాశం లేదు. అప్పుడు ఆ వాక్యం చదువుతున్నప్పుడు దానిని ఒక పాటలాగా రాయాలని చెప్పి నాకు ప్రేరేపణ వచ్చేసింది. వెంటనే ఆ కీర్తనలో నుంచి ఆ పాటను నేను రాశాను. అది ఎలాంటి పాట అంటే, ఇప్పుడు నాకు శ్రమ ఉంది కదా, ఇప్పుడు నాకు కష్టం ఉంది, అయితే ఆ కష్టము ఆ శ్రమ నాలో నుంచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకు నాకు ఒక నమ్మకం ఉంది. అది ఏంటి అంటే, ఆ నమ్మకం ఎక్కడుంది అంటే నా లోపలే ఉంది. హల్లెలూయా. చాలామంది పరిస్థితులను చూసి నమ్ముతారు. మనుషులు ఏం చేస్తారంటే పరిస్థితులను బట్టి నమ్ముతారు. పరిస్థితులను బట్టి కాదు నమ్మేది, మనలోనే ఆ నమ్మకం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. నమ్మిక కలిగున్నది నాలోనా, నమ్మిక కలిగున్నది నాలోనా, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. ఉన్నా లేకున్నా ఆకలితో ఉన్నా, ఉన్నా లేకున్నా ఆకలితో ఉన్నా, ఆరాధిస్తాను నా యేసు స్వామిని, ఆరాధిస్తాను నా యేసు స్వామిని. నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. తోడున్నా లేకున్నా నీవున్నావు యేసన్నా. అందరూ చెప్పండి. తోడున్నా లేకున్నా నీవున్నావు యేసన్నా, అనుసరిస్తాను అన్ని వేళలా, అనుసరిస్తాను అన్ని వేళలా. నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడుండాలి? నాలో. ఎక్కడుండాలి? నమ్మకం ఎక్కడుండాలి? మనలో ఉండాలి. నమ్మకం ఎక్కడుండాలి? నాలో ఉండాలి. నాలో ఒక నమ్మకం ఉంది. ఈ శ్రమలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు అన్నీ దేవుడు ఏం చేస్తాడు? అలా తుడిచివేస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అలా
ఆమేన్, హల్లెలూయా. అలా తీసివేస్తాడు, అలా తుడిచివేస్తాడు. ఖచ్చితంగా ఈ శ్రమలలో నీకు తోడుగా ఉండి విడిపించడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే రక్షింప నేర్కొన్నట్లు నా చెయ్యి కొరుసుగా లేదో. హల్లెలూయా. రక్షింప నేర్కొన్నాడు, నా చెయ్యి కొరుసుగా లేదు. విన నేర్కొన్నట్లు నా చెవులు. దయచేసి గమనించాలి, మన దేవుడు రక్షించే దేవుడు. మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే ఒక నమ్మకం మనలో ఉండాలంతే. ఏదో ఒక మనుషుడు వస్తాడు అని ఎప్పుడు చూడకండి. ఎవరో సహాయం చేస్తారు, ఒకళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటా. అందుకే నేను ఇప్పుడు హెల్ప్లు చేయటం మానేసాను. మనం హెల్ప్లు చేస్తే ఏమైపోతాం? మనకి హెల్ప్ ఇవ్వడానికి ఇంకోటి చేయవలసి వస్తుంది. ఎందుకంటే తెలుసా, ఎవరు సహాయము కోరకండి. నేను సహాయం చేయకండి అనట్లేదు. ఎవరు సహాయము? మనుషుల సహాయం. యేసుప్రభు సహాయం వద్దా నీకు? ఎవరి సహాయం కావాలి? యేసయ్య సహాయం కావాలి. ఎవరిది వద్దు. మనుషుల సహాయం వద్దు. వాళ్ళు ఇస్తానంటే కూడా తీసుకోవద్దు. మీరు ఒకవేళ చేస్తే ఎవరికైనా చేయండి, నా సంగతి వద్దు మీకు. హల్లెలూయా. మీరు ఎవరు సహాయం కోరకుండా మంచిది. మీరు దేవుని సహాయమును కోరండి. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక కిరీటం గురించి చెప్పుకుంటున్నాం. ఏం కిరీటం అది? అక్షయ కిరీటం. హల్లెలూయా. అక్షయ కిరీటాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 24-25 చూడండి. ఇక్కడ పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఇక్కడ పరుగు పందాల గురించి చెప్తున్నాడు పౌలు గారు. పరుగు పందెం 12 మంది పరిగెత్తారు అనుకోండి. అందరికీ వస్తాయి బహుమానం? చెప్పండి నాకు చెప్పాలి త్వరగా. 12 మంది పరిగెట్టారు, లేకుంటే 24 మంది పరిగెట్టారు. ఎంతమందికి బహుమానం వస్తుంది? ఒక్కడికే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిజమా కాదా? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాటలో నాకేం గుర్తు వస్తుందంటే, అక్కడ 12 మంది కాదు, 24 కాదు, ఎంతమంది పరిగెట్టినా ఆ బెర్రిలో బహుమానం మాత్రం ఒక్కడికే. కానీ ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది విశ్వాసంగా ఉన్నారనుకోండి, మీ అందరికి ఏమొస్తుంది? ఏ కిరీటం వస్తుంది చెప్పండి? ఏం కిరీటం వస్తుంది? అక్షయ కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరుగు పందాలు నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు పరుగు పందాలు చేస్తున్నాం. బైబిల్ అక్కడ కూడా పరుగు పందాలు. అప్పుడు ఏంటంటే నాకే బహుమానం రావాలనిపించేది. నాకు బాగా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. పరుగు పందెం వచ్చినప్పుడు ఆవిడ ఏం చేయాలి తెలుసా? రేపు పందాలంటే వాళ్ళు వేసి పరిగెడితే ఉరకలేవురా బాబు. ఏం చేయాలి? ఆ పందెములు ఇంకా నెల రోజులకి, ఇంకా 2 నెలలు అట్లా ఉంటే, ఇప్పుడు ఏం చేయాలి? రోజు పొద్దున్నే లేవాలి, పరుగులు పెట్టి ఆ 5 కిలోమీటర్లు 10, అలా ఫస్ట్ 5 కిలోమీటర్, తర్వాత 10, అట్లా పరుగులు పెట్టి ఆ సమయం కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం కోసం ఎదురు చూసే వరకు కూడా ఎవరికి బహుమానం వస్తుంది ఎవరికి కూడా తెలియదు. ప్రియులారా గమనించండి, ఎక్కడ ఫస్ట్ వచ్చాడు అది చూస్తాడండి, వానికే బహుమానం. అది క్షయమైన కిరీటం. మనము విశ్వాసంతో ఉన్నాం కదా, మనకు దేవుడిస్తున్నాడు ఏ కిరీటం? అది అక్షయ కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి గురించి చెప్తాను. విశ్వాసి బాగా ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంగా ఉంటున్నారు, ఎక్కడ తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, నీతిగా నిజాయితీగా ఉన్నారు. మరి ఆ దేవుల్లో అన్ని విషయాల్లో బాగున్నారు కదా, అన్ని నిందలు అన్ని భరించారు, చెడుని చేయకుండా విశ్వాసంగా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ అక్షయ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా. ఆ అక్షయ కిరీటం వచ్చేసి మిత్తం అన్ని విషయాలు ఎట్లా ఉండాలంట?
అన్నిట్లో మనం మిత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా గమనించండి, ధనము సమస్త కీడులకు మూలం. ధనం నీకు ఎక్కువైపోతే ఎంత పొగరు వచ్చేస్తుందో, దేవుళ్ళు ఉండలేవేమో. ధనం అవసరం, దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకోవాలి. దేవుని పని నమ్మకంగా చేయాలి. దేవుని పని చేయటానికి ధన సంపాదన కొరకు, బ్యాంక్ బ్యాలెన్స్ కొరకు, గృహాలు కట్టుకోవటం కొరకు, కారుల్లో తిరగటం కొరకు, ఏసీ రూముల కోసమో సువార్తను ప్రకటించినట్లయితే ఆత్మలు నిజంగా మనం సంపాదించలేము. అది తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఆత్మ సంపాదనకు ప్రయాసపడితే ఒకవేళ నీకు ఏదన్నా అవసరమైతే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నా దగ్గర చాలా పెద్ద కారు ఉంది, అంతకుముందు కూడా పెద్ద కారే ఉంది. నేనేమి ఈ కారు కావాలి ఆ కారు కావాలని సోకుల కోసం అడగలేదు నేను దేవుని. నేను దూర ప్రాంతాలు ప్రయాణం చేయాలి కనుక దేవుడే ఇస్తాడని నేను అనుకున్నాను. దేవుడే ఇస్తాడు. నాకే ఏది ఇవ్వాలో ఇదే హైదరాబాద్లోకి నేను వచ్చినప్పుడు సైకిల్ కూడా కొనుక్కోలేకపోయాను. 500 నేను ఫైనాన్స్ తీసుకున్నాను, 500 రూపాయలు ఫైనాన్స్. దాంట్లో ఆయన 50 రూపాయలు కట్ చేశాడు. 450 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు వాటి గురించి నాకు తెలీదు. ఇప్పుడు నేను అన్నీ మర్చిపోయాను. టైర్ కొత్త తెప్పించుకోలేక అన్నీ ముక్కలే, అన్ని బాధలు పడ్డాను. చాలా కష్టాలు ఉంటాయండి సేవకులకి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. బిడ్డ వాళ్ళ యొక్క బాబుకి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి నిరీక్షణ ఛానల్లో వస్తున్నటువంటి లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ఎంతోమంది ఎన్నో రకాలైన బలహీనతలు, రోగాలతో బాధపడుతున్న వారిని యేసు ఆశ్రయపురం స్వస్థతశాలకు తీసుకుని వస్తున్నారు. హలో, ఏంటండి? ఓకే, స్తోత్రములు తండ్రి. అద్భుతాన్ని జరిగించు, కుమారునికి ఏదైతే మేలు అప్రభ జరిగించి ఆయనకి విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పమ్మా. స్తోత్రమునైనా మీ దాసురాన్ని దర్శించండి. అలాగే తన భర్తకి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవుని బిడ్డారా, ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గుర్రంగూడ హైదరాబాద్లో జరుగుతుంది. మరి రోగములతో బాధపడుతున్న బిడ్డలను మరి తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి విడుదల పొంది మీరు వెళ్ళవలసిందిగా కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో, హలో అమ్మా, ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. చెప్పండి. అందరూ టీవీలోనే చూసేస్తున్నారు. ఏ ఊరి మీది?
మాది మా రాజమండ్రి అండి, నావరం, రాజమండ్రి అవతల నావరం. ప్రియ సహోదరికి 25 సంవత్సరాలుగా ప్రభా ఆయాసంతో బాధపడుతున్నారు, కార్యం జరిగించండి యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారము యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. వందనాలమ్మా. మాది కోరపాటి మడండి. నాకు పోయి దగ్గండి, ఆ దగ్గు తగ్గడం లేదు. హాస్పిటల్ పోయేది ముందు పోయినా తగ్గడం లేదు, ప్రార్థన చేయండి. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ ప్రభువా, నీ స్తోత్రములు. నీ బిడ్డ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గు తగ్గట్లేదంట. మరి యేసు ఆశ్రయపురం బిడ్డను తీసుకురండి, వెంటనే తగ్గటానికి సహాయం చేయండి. ఆమేన్. ఏ జిల్లా అమ్మ మీది? ఏదండి? ఏ జిల్లాది? ఇది గుంటూరు అండి. గుంటూరు జిల్లా. మరి శనివారం స్వస్థత ప్రార్థన ఉంది హైదరాబాద్లో, వచ్చేది తగ్గిపోద్ది వెంటనే. ఓకే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో అమ్మ, ప్రైజ్ తల్లి చెప్పమ్మా. మా బాబుకి చోడవరం నుంచి చేస్తుందండి, అనకాపల్లి జిల్లా. అదే బాబుకి బాబు పుట్టి 14 సంవత్సరాలు అయిందండి. పుట్టిన 40 రోజుల నుంచి ఇంకా లాక్డౌన్ లేకడం ఇంకా ఏమీ లేవండి. మరి ఇలాంటి యేసు ఆశ్రయపురం జరుగుతున్న అద్భుతాలు, ఆ అద్భుతాలను చూడండి. యేసయ్య ఈ బిడ్డలు బాగు చేయండి, స్వస్థత ఇవ్వండి, ఏ శోధనాలకు లేకుండా చేయండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మీ పేరేంటండి? ఇస్రాయేల్. ఇస్రాయేల్ గారు మాకు బాగా గుర్తుంది. ఆదివారం వచ్చారు మీరు. ఎట్లున్నారు ఇప్పుడు? పర్లేదా గారు, బాగుంది. నా కిడ్నీలు పాడైపోయి 4 సంవత్సరాలు. ఎంత శాతం పాడైపోయినాయి? 70%. 70% కిడ్నీలు పాడైపోయినాయి. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడు. ఎక్కడ డాక్టర్? ఈఎస్ఐ హాస్పిటల్లో. ఈఎస్ఐ హాస్పిటల్లో 70% 2 కిడ్నీలు పాడైపోయినాయి అన్నారు. 2 కిడ్నీలు పోయిన వారు ఎట్లా ఉంది తెలుసా? ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? వెలిగిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. చాలా నీరసంతో యాదంతో వచ్చాం. వేదంతోనా? నీ ముఖం ఆయన ముఖం ఇద్దరు వెలిగిపోతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇస్రాయేల్ గారు, మీరు పోయిన వారం వచ్చేటప్పుడు 70% కార్యాన్ని నేనేమన్నాను? ఏం లేదు, అసలు టాబ్లెట్ కూడా అవసరం లేదు, తగ్గిపోతుంది అన్నారు. టాబ్లెట్లు కూడా అవసరం లేదు అన్నానా? ఇప్పుడు ఈ వారం అంతా టెస్టింగ్ జరిగింది ఏమన్నా? అసలు ఏం లేదు, టాబ్లెట్ కూడా వేసుకోవట్లే, ప్రాణం ఫ్రీగా ఉంది గారు. ఫ్రీగా ఉంది, ముఖం కూడా ఫ్రీ అయిపోయింది. అది రోజుకి 16-20 టాబ్లెట్లు వేసుకుంటా రోజుకి. ఈఎస్ వాళ్ళు ఇచ్చారు ఆ టాబ్లెట్లు. వాళ్ళు ఇచ్చినాయి. పూట వేసుకోకపోయినా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. అలాంటిది నేను ఆదివారం నుంచి ఒక టాబ్లెట్ కూడా చప్పట్లు కొట్టారా ఆ విషయానికి? చెప్పమ్మా. దేవుని స్తోత్రములు. ఏదన్నా బాగోపోతే మీరు తీసుకురావచ్చు. శనివారం స్వస్థత ప్రార్థన కూడా ఉంటుందమ్మా. ప్రభా, ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము, మేలు చేయండి. వారికి ఏ భర్తకి ఏ బాధ్యత ఉందో తొలగించి విడిపించండి. యేసయ్య నామములో ఆమేన్. హలో, వందనాలండి. నెల్లూరయ్యా, చెప్పండి అయ్యా. అయ్యో, ఒకసారి శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, వచ్చేయండి. ఆ భయం అంతా పోద్ది. యేసయ్యా మీ దాసుని దర్శించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ భయం అనేది తొలగించండి. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. ఏమైనట్టు? యాక్సిడెంట్ అయిందా? మరి ఎక్కడుంటారు మీరు? చెబ్రోలా? చెబ్రోల్. ఒకవేళ ప్రభు చేతమైతే మీరు రండి. 7 సంవత్సరాలు బట్టి తగ్గని గాయాలు ఏమన్నా యేసునామములో తగ్గిపోతే ఈ బిడ్డకి సంపూర్ణమైన విడుదల స్వస్థత కలిగించండి యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. అడ్రస్ తెలపోతే హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అండి. ఎవరైనా ఈజీగా రావచ్చు. ఎల్బీ నగర్లో దిగి ఆ పక్కనే గుర్రంగూడ, చాలా దూరం కాదు. శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, రండి. హలో హలో అమ్మ మీ ప్రార్థన ఒకసారి చెప్పండి అమ్మా. ఎందుకు చేసావు ప్రార్థన చెప్పమ్మా. ఆ ప్రార్థన ఒకసారి చెప్పు. తల్లంటికి ఊడిపోతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. తల్లంటికి ఊడిపోతుందంటే అబ్బాయికి నైనా సహాయం చేయండి. ఆమేన్. హలో
హలో, హలో ప్రైజ్లాడండి. వందనాలమ్మ, చెప్పండి. నేనేం అడగట్లేదు, మీ ప్రార్థన చెప్పండి. మీ ప్రార్థన ఏంటి చెప్పండి. హలో, ప్రైజ్లాడండి. ఏమైందయ్యా? ఓకే, స్తోత్రం నాయన. మీ ప్రియదాసులకి ఒళ్ళంతా పొడిచినట్టుగా ఉన్న నొప్పుల నుంచి విముక్తి కలిగించి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం ఆ బిడ్డపైన ఉంచండి యేసునామములో, ఆమేన్. దయచేసి గమనించండి, మీ ఊర్లో ఏమొద్దు, నేను అడిగితే చెప్పండి, లేవట్లేదు. మీ ప్రార్థన అవసరత చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఈ లైవ్లో మీ అందరినీ ఇలా చూడటానికి ప్రభు సహాయం చేశాడు కనుక మీకు ఈ అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేయగలుగుతాను. విడుదల యేసయ్య నామములో మీకు కలుగుతుంది. హలో, హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. నేను అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నానండి. నేను మీ వాట్సాప్ టీవీలో చూస్తూ ఉంటానండి. నా పేరు యుగమ్మండి, నాకు షుగర్ అండి. తల్లికి షుగర్తో బాధపడుతున్న ఆయన మీకు చిత్తమైతే ఆ బిడ్డను సంపూర్ణంగా బాగు చేయండి. కుడికాలు బాగా నొప్పిగా ఆ నొప్పులను కూడా తొలగించండి యేసునామములో, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి అంటున్న దేవుని సన్నిధిలో మరి చక్కగా మనము దేవుని స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, అబ్బాయికి పేరు ఇప్పుడు తనంతా పేరు కొరికి పిల్లలుగా పేరు కొరికిందయ్యా. స్తోత్రం. చేశాను, మళ్ళా చేశారు మీరు రెండోసారి కూడా. స్తోత్రమునైనా ఎంతో బిడ్డ బాధపడుతున్నాడంట, పేను కొరుకుడితోటి చాలా బాధపడుతున్నాడంట. సంపూర్ణంగా విడిపించండి యేసునామములో, ఆమేన్. సరేమ్మా. నాకు కూడా మోకాలు నొప్పులయ్యా. అమ్మగారు కూడా మోకాలు నొప్పి అంట. అది మీ గాయపడిన హస్తం వేసి స్వస్థపరచండి యేసునామములో, ఆమేన్. సరేమ్మా. మెడ నరాలు నొప్పి తగ్గింది. ఎవరైనా? రేవంతమ్మా, నేనే అయ్యా. నువ్వేనా? ఇక్కడికి వస్తావా? ఇక్కడికి రా. మీ భర్తను కూడా తీసుకురా. పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు కలిసి రండి. వాళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు తెలుసా? చెప్పమ్మా, నీకేమి సాక్ష్యం చెప్తాకు వచ్చావా? అవునయ్యా, సాక్ష్యం చెప్పాలని వచ్చా. ఏంటి నీ సాక్ష్యం ఏంటి చెప్పు. నా కళ్ళు ఉసుకే పోసినట్టు అవుతున్నాయి. ఈ కళ్ళు మళ్ళీ మంటలు మంటలా? మంటలు ఉసుకే పోసినట్టు, అలాగా పొర్ర ఉన్నట్టు, మళ్ళా వాసినట్టు అవుతున్నాయి చుట్టుముట్టు. ఇదంతా తగ్గిపోయిందా? ఎప్పుడు, ఎలా తగ్గింది? మన దగ్గర వచ్చినాకనే తగ్గింది. అంతేనా? ఇంకేమైంది? ఇంకా మళ్ళీ ఈ మేడే నరాలు గుంజుతుండే ఇట్లా జుట్టు వేసుకుంటే పండుకొని ఎక్కుండే, అవి మెత్త పెట్టుకొని ఎక్కుండే. మంచిగా అయిపోయిందా? ఏ ఊరి మీది? వనపడితే కడుకుంట్లా. ఇంకేం జరిగింది? మళ్ళా నోరు రోజు గోళీలు వేసుకుంటున్నామని చేదు ఉంటుండయా, చేదు తక్కువైంది. చేదు ఉంటేనా? ఎప్పటి నుంచి ఉంటాయి అవి? నేను కిడ్నీ రాళ్ళ కొరకు ఆ చెట్టు మందు ఈ చెట్టు మందు తాగుతుంటాయా, అది నోరు చేదైందని అంటున్నారు మంది. అట్లా చేదు కొడుతుంది అని అన్నారు, కానీ వీడికి వచ్చినాకనే తక్కువైంది. మరి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇంకప్పుడు? ఇంకేమయ్యా, నేను స్కానింగ్ తీపించుకోవడం. నువ్వు బాగున్నావా లేదా? బాగున్నా. చప్పట్లు కొట్టండి. ఇంకా ఏమైనా మేడం? ఇంకా షుగర్ బీపీ ఉంది అయ్యా నాకు. ఓకేనా? సరే, మంచిగా అయినావు. ముఖం కూడా మంచిగా మంచిగా మంచి సంతోషంగా మంచి చాలా మంచి. ఈడ దేవుడు ఇంకంటే ఇక్కడ మిగతా ఎన్నో చర్చిలు తిరిగినాం మేము. కర్నూలు పోయినాం, ఇక్కడ అత్తాపూర్లో క్రిస్టియన్ గార్డెన్లో పోయినాం, 1 సంవత్సరం పోయినాం. కానీ ఏం తక్కువ కాలే ఆమె కొరకు పోయినాం నేను. అంతేనా? ప్రతి వారం పోయినాం, తక్కువ కాలే. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా ఆమెకు తృప్తి అయింది, సంతోషం, మంచిగా ఉంది, చక్కగా నిలబడగలుగుతుంది. కిడ్నీలు ప్రాబ్లం అంటే చాలా ఇబ్బంది కదా. అక్కడక్కడ మందులు ఆడావా? వాడతలేను ఇప్పుడు, రాసుకపోయినట్టుంది కానీ ఇప్పుడు తగ్గిపోయినాయిలే. లేకుంటే మందులు ఆడతావు చచ్చిపోతానేమో అని భయం ఉంటుంది. భయం ఉండదు అయ్యా నాకు. అప్పుడు భయం ఉండేదా? కొడుకులు కూతుర్లు ఉన్నారా? ఉన్నారయ్యా. అందరూ మంచోళ్ళేనా? అయ్యా, నాకు కూడా ఈ గుండె చాలా ఈ నుండి నాటి కొట్టుకుంటూ గొంతు వరకు వచ్చి గొంతు నరాలు వంగి
ఇంకా కింద పడిపోతా చచ్చిపోతాను ఏమన్నా అట్లా అయ్యిండే. వీడికి వచ్చిన తర్వాత నయమైందా. చప్పట్లు కొడతాం గట్టిగా. చాలా ఈ వృద్ధులు ఇలా ఎలాగొన్నారు చూడండి. వయసు ఎంత ఉంటుంది మీకు? 82. 82 లెక్కలు కరెక్టేనా? 1943లో పుట్టినాను నేను. లెక్క ఏంటి కరెక్ట్గా వస్తుందో లేదో నువ్వు చెప్పమ్మా, నీదేంటి కథ? 68 ఉండేవి. దేవుని స్తోత్రం, తల్లికి అన్నీ తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు మెడిసిన్ అంటే షుగర్కి ఏమన్నా వేసుకుంటున్నట్టు మిగతా ఇక అన్ని తగ్గించేసావా? గోళీలు కూడా తగ్గేటట్టు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మ్యాన్ హల్లెలూయా. వెళ్ళండి వెళ్ళండి. పెద్ద అయినా 3 గంటలకే చూస్తున్నారు కదా, తీసుకుని రావచ్చు కదమ్మా. మీకు బాగు చేస్తాం కదా, మంచిగా అయిపోతావు. రా. స్తోత్రం. ఎదురు మాట్లాడకండి. స్తోత్రం. అద్భుతాలు చేసి బిడ్డకి విడుదల కలిగించండి. హలో, ఆమె మాట్లాడినందుకు కట్ చేసావు, నువ్వు ఎదురు మాట్లాడకూడదు. హలో, ప్రైజ్ అండి. హలో విక్టర్. హలో, నమ్ముకున్నారా? మంచిదండి. దేవుని స్తోత్రం. ఈ బిడ్డకి ఏ శోధన ఉన్నా తొలగించండి. యేసయ్యా. ఆమేన్. హలో, చెప్పండి అమ్మా. ఇది హైదరాబాద్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవి చెప్పడం మానేసి ఎన్ని అడుగుతావు ఎందుకు? మరి హైదరాబాద్కి వస్తే రా, ప్రార్థన జరుగుతుంది, విడుదల కలుగుతుంది. స్తోత్రము నాయన. మీ తల్లిగారిని దర్శించి నీ ఆత్మ ద్వారా ఆ బిడ్డను దర్శించి ఆ కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులతో బాధపడుతుంది. అద్భుతాలు చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. హలో, వందనాలయ్యా. ఎక్కడుంటారు? స్తోత్రునైనా కణాలు తగ్గిన కుమారుని దర్శించు, గాయపడిన హస్తంతో ముట్టండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒకవేళ చిన్న అయితే ఫోన్లో ప్రార్థన చేయించుకోండి. కాస్త పెద్దగా సమస్య ఉంటే దయచేసి మీరు వాళ్ళని తీసుకురండి. బాధపడకండి. ఎలాంటి వ్యాధి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకున్నా తగ్గలేదంటే ఇక్కడికి రండి. తగ్గకపోతే అడగండి. హలో, అమ్మా. సరే, నువ్వు ఎక్కడి నుంచో నేను అడగట్లా, మీ ప్రార్థన సార్ చెప్పండి. స్తోత్రములు తండ్రి. ప్రీతల్లి గారికి ఉన్న గడ్డను కరిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయండి. దయచేసి మీకు అవకాశం ఉంటే రండి, బాధ ఏమీ లేదు. మరి ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది, రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. స్తోత్రం నాయన. ప్రీ బిడ్డకి ఆపరేషన్ జరిగి ఎంతో ఇబ్బంది పడుతుంది. మరి మంచిగా స్వస్థతనిచ్చి ఆ బిడ్డకి స్వస్థత ఇవ్వండి, ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి యేసునామములో. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, చెప్పండి. స్తోత్రం. నీ దాసులను బట్టి వారికి ఉన్న లంగ్స్ ప్రాబ్లం బట్టి ప్రార్థిస్తున్నాం, విడిపించు, ఆ సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమేన్. దయచేసి ఇది దేవుడిచ్చిన వరం. ఇది మీరు ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాల్లో ఉంటారు. ఒక రోగానికి ఆ లంగ్స్ ప్రాబ్లం అనగా, కిడ్నీ ప్రాబ్లం అనగా, హార్ట్ ప్రాబ్లం అనగా, ఒక దమ్ము ఆయాసం అంటే మాటలు కాదు, ఒక నోటి క్యాన్సర్ అనగా మాటలు కాదు. నిన్న ఒక అతను అక్కడికి వచ్చి చచ్చిపోయాడండి. అసలు నోటి క్యాన్సర్, అతను మంచిగా అయ్యాడు, చచ్చిపోయాడు. అందరికీ ఇక చచ్చిపోయారు అనుకున్నారు. చిన్న ప్రార్థన చేసాం, బ్రతికాడు, మళ్ళీ లేచి ఇంటికి వెళ్ళాడండి. అలాంటిది అభిషేకం. దేవుడు చనిపోయాడు. పెద్ద పెద్ద కేకలు, వాళ్ళ అమ్మగారు ఏడు చేసి అంతా అయిపోయారు. కానీ చక్కగా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళాడని మళ్ళీ వాళ్ళందరూ కళ్ళారు చూసి దేవుడి సేవకుడికి దేవుడు ఎంత వరం ఇచ్చాడని అందరూ అనుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అంత పబ్లిక్లో ఆయన చనిపోయాడని పెద్ద కేకలు పెట్టింది వాళ్ళ మదర్.
దయచేసి గమనించండి, దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మీరు ఎవరైనా తగ్గలేదంటారు. మంచి మనస్సాక్షి ఆత్మ కలిగిన ఎవడు కూడా అక్కడ ముఖ్యంగా నాకు తెలుసు ఈ క్రిస్టియన్లు కొంతమందికి ఆలోచన ఏమంటుందంటే మాకు అన్నీ తెలుసు, ఈయన ఎంత చిన్న పాస్టర్ మాకు పెద్ద పాస్టర్ ఉన్నాడు అనుకుంటారు. అవి చెప్పొద్దండి. దేవుడి కార్యం చేస్తాడు. విధేయత చూపించండి. అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుంటుంటే చేసుకోండి, తగ్గకపోతే అడగండి. అంతేగాని ఫ్రీగా రాలేదండి ఇక్కడ. హలో, ప్రైజ్ రాడమ్మా. స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డకి ఏదైతే లంగ్స్ ప్రాబ్లం ఉందో విడుదల ఇవ్వండి వేస్తున్నాం. లామే చెప్పమ్మా. హలో హలో చెప్పమ్మా, ఎందుకు ఆలోచిస్తావు? చూడండి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు. హలో అమ్మా, చెప్పమ్మా. అమ్మా, ప్రైజ్ తల్లి. అది అందరూ టీవీలో చూసే చేస్తున్నారు. మీ ప్రార్థన వస్తారు, చెప్పండి. ఏమైంది? స్తోత్రం నాయన. ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు, మీకు అర్థమై ఉంటుందని చేస్తున్నాములు. ఆమె హలో, ఏంటమ్మా ఏమైంది మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభా. ఈ బిడ్డ పడిపోయిందంటే విడుదలపరిచి ఆ నొప్పిని తగ్గించండి వేస్తున్నాములు. ఆమె అమ్మ, ప్రైజ్ లోడమ్మా. చెప్పండి తల్లి. స్తోత్రం నాయన. ప్రియ బిడ్డ కళ్ళు మసగ్గుతో బాధపడుతున్నారు, విడుదలపరచండి. ఆ కళ్ళు చక్కగా కనపడేటట్టుగా కార్యం చేయండి వేస్తున్నాములు. ఆమె దయచేసి చక్కగా వివరంగా మాట్లాడితే, అర్థమయ్యేటట్టు మాట్లాడితే నేను కూడా అర్థమయ్యేటట్టుగా ప్రార్థన చేస్తాను. మరి యేసు ఆశ్చర్యపరలో ఎన్నో అద్భుతాలు, క్యాన్సరే కాదు, కిడ్నీయే కాదు, కుష్టివ్యాధులే కాదు, గుడ్డివాళ్లే కాదు, కుంటివాళ్లే కాదు, పక్షవాతమే కాదు, ప్రభు కృపను బట్టి లివర్ క్యాన్సర్ అన్నీ యేసు నామలో తగ్గిపోతున్నాయి. నా మీద మీరు ఏం జాలిపడకండి. ఎంత జనం వచ్చినా ప్రతి ఒక్కరికి నేను టైం ఇచ్చి ప్రార్థన చేస్తాను. నా మీద ఏం జాలిపడదు. ఆయన అన్నం తెలియదు, నీళ్ళు తాగలేదు, ఏమొద్దు. అది తండ్రి నాకు ఆ రోజు ఇచ్చాడు. ఉపవాసంలో నేను నుండి ప్రార్థన చేస్తాను. ఆ రోజు 10వ, 11వ, 12వనే ప్రతి ఒక్క వ్యక్తి నాకు తగ్గిపోయిందయ్యా, బాగున్నానని వెళ్ళాలి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మళ్ళీ తర్వాత రండి, ఈ ఛాన్స్ లేవు. ఎవరైనా ఒక్కరు అలా చేస్తే నాకు బాధ అయిపోద్ది ఫస్ట్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. మీ ప్రార్థన సార్ చెప్తారా? హలో హలో, ఇప్పుడే ప్రార్థన చేస్తామా. యేసు నామములో తగ్గిపోతుంది. తల్లి గారిని దర్శించండి, ఆ గుండె సమస్య నుంచి విముక్తి చెంది యేసు నామములో. ఆమె హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. టీవీ సౌండ్ పెడుతున్నావు, దయచేసి పక్కకు రామ్మా. కట్ చేసి వెళ్ళామ్మా, ప్రశాంతంగా ఉండు. టీవీలో సౌండ్ నాకు వినిపిస్తుంది, నేనేం చెప్పాలి ఆవిడకి? దయచేసి మీరు ఎవరైనా మర్యాదగా మాట్లాడండి. ఆ టీవీల దగ్గర అక్కడిక్కడ కాకుండా, పిల్లలు అల్లరి చేస్తుంటే అట్లా కాకుండా ఒక దైవజనుడితో, ఒక ప్రవక్తతో, ఒక అభిషేక్తుడితో మాట్లాడుతున్నానంతో మాట్లాడండి. హలో, వందన. అది స్తోత్రము నాయన. ప్రియ బిడ్డ వాళ్ళ పాస్ గారిని అన్నయ్య అంటుంది, ఇక్కడికి నన్ను కూడా అన్నయ్య అంటుంది. ఆ బిడ్డ వాళ్ళ యొక్క కళ్ళు ఏదో కనపడతలేంట, ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆమేన్. హలో, హల్లెలూయా. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల జరుగుతుంది. ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా రోగములతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. Hallelujah.
చూడండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. మైక్ ఇవ్వండి. హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? ఉదయ్ కుమార్ ఆ? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమారు. ఎప్పుడు వచ్చావు ఇక్కడ? ఎప్పుడు వచ్చావు నీకు తెలుసా? ఫిబ్రవరిలో వచ్చినాం. ఫిబ్రవరిలో వచ్చావు. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు ఇక్కడ? ఏముండేది నీకు అసలు బాధ? అంటే నెత్తి వస్తుంది సార్. నెత్తి బాగా వస్తుందా? ఆపరేషన్ తలకే చూపించు. ఇది తలకే చూడండి. ఎన్నిసార్లు ఆపరేషన్ అయిందిరా నీకు? 3 times. 3 సార్లు అయింది సార్. 3 సార్లు ఈ పిల్లోడికి? 3 సార్లు అయింది. మళ్ళీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అని చెప్పినారు సార్. ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చి. ఫిబ్రవరి 2వ తారీఖు తిరిగినాం సార్. 2-3 వారాలు. 2 నెలలు అయిందా వచ్చి మీరు? ఇంకెక్కువైందా? ఏం లేదు సార్, 2 నెలలు అవుతుంది. 2 నెలలేనా? సాక్ష్యం చెప్దామని వచ్చినాం. వచ్చారా? తలనొప్పి తక్కువైంది సార్ కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత. అరే ఇక్కడ ఫస్ట్ లో వచ్చావు కదా, ముఖమంతా వాపులు ఉన్నాయి కదా అప్పుడు? ముఖం లావుగుండే కదా, కాళ్ళు ఎంత వాపులు ఉండే కదా? కాళ్ళు వాపు లేదు కానీ మనిషి లావుగుండే. ఎలా నడిచేవాడు మీ అబ్బాయి అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు? ఆ తలకే లావు ఉబ్బుకొనుండే సార్, తల ఉబ్బుకొనుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాపు. కాళ్ళు కూడా నడవనివ్వలేదు కదా, ఇలా బాగా లూజు పెట్టి నడు. ఇప్పుడు నడు, వాళ్ళందరికీ చూపించు. నడు అప్పటి నుంచి ఇక్కడ అటు వెళ్ళిపోతావు ఎందుకు బాబు? ఇక్కడ నడు, ఇచ్చుకున్నాడు. నడు. ఎట్లా నడిచావు? అట్లా ఉండేదా? ఇప్పుడు ఎట్లా నడుతుంది? మంచిగా ఇప్పుడు నడు. ఇప్పుడు నడు మంచిగా. ఇప్పుడు నడు. సాక్ష్యం తర్వాత ఇది పూర్తిగా వస్తుంది. ఓకేనా? ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? అక్కడ హాస్పిటల్కి వెళ్తావా అప్పుడు? మళ్ళీ వెళ్తలేను సార్. టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదా? ఫిబ్రవరి మార్చ్ టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదా? వాళ్ళు వేసుకోమన్నారు అప్పుడు నిన్ను? వేసుకోమన్నారు. మేమే వేసుకోవట్లేదు ఇక్కడ వచ్చిన తర్వాత. వీడు పూర్తిగా స్వస్థ వచ్చేసిందా? చెప్పు, యథార్థం చెప్పండి, అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పండి. అప్పుడప్పుడు తలని వస్తుంది అంటాడు సార్. ఒక రోజు ఫోన్ చేసినాం మీకు, బాబు నాకు బుగులు వేస్తుంది, నేను చనిపోతానేమో అని ఏడుస్తున్నాడు సార్. అయితే మీకు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మీరు సాక్ష్యం చెప్పకుండా వెళ్ళినారమ్మా అన్నారు మాకు. మరి నా కోపం రాదా? అవును సార్. వీటికి నేను ప్రేయర్ చేసినారు సార్. వాటర్ తీసుకోండి అంటే ప్రేయర్ చేసినారు. వాటర్ తాపినాము. ఇంట్లో చల్లుకోండి అని చెప్పినారు సార్. చల్లుకున్నాం. మళ్ళీ వచ్చిందా? నెత్తి నొప్పి రాలేదు సార్. మరి అది చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పు, అసలు హాస్పిటల్లో ఏం తప్పులు ఉన్నాయి, ఇక్కడ ఏమేమి మంచిగా ఉంది చెప్పు. అంటే ఇక్కడ 100% నువ్వు బాగా చేస్తావు. రే 100ఏనా? మరి ఒక గుద్దుతా. హల్లెలూయా. 1000 వేయాలి, కొంచెం తక్కువ వేసినది ఒప్పుకోను. ఇక్కడ 200 వేసిన ఒప్పుకోను. అరే నేను బ్రతికిచ్చానా లేదురా? ఇక నీకు మళ్ళీ డాక్టర్ కావాలా? నీకు మళ్ళీ డాక్టర్ కావాలా? ఏ ఊరురా మీది? ఎక్కడది? అది ఎక్కడ? గద్వాల జిల్లా. ఇప్పుడు 3 సార్లు వీడికి ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు. 3 సార్లు. పిల్లోడు వీక్ గా, చాలా నీరసంగా, తలకాయ కీమోలు కూడా అన్నారు సార్. మేము కీమోలు ఎక్కించుకోకూడదు బాబు, చిన్న బాబు. నేను చెప్తా ఎక్కించుకుంటూ ఊరుకొని అని చెప్తాను కదా, చెప్పాను అనుకొని ఉన్నాం సార్. కీమోలు పెడితే ఇంక వీడికి అన్నం తింటున్నావా? ఈ మధ్యలో తినబుద్ధి అవుతలేదు సార్ కొంచెం. మొన్న తేడైందిరా ఆ పరిస్థితి గుర్తుంది. మన సాక్ష్యం ఎట్లా పెట్టి నడిచావు, ఇప్పుడేమో మామూలుగా నడుతున్నావు. అట్లా వచ్చాను. ఇది వంగిపోయి ఉన్నాడండి ఓ పక్కకే, ఇట్లా పూర్తిగా బెండ్. ఎందుకంటే చెయ్య కాలు పడింది కదా, పూర్తిగా బెండ్ అయ్యి ఇట్లా అడుగు తీసి అడిగితే వీళ్ళిద్దరు పట్టుకుని వచ్చారు. ఇన్ని ఎట్లా వచ్చారు మీరు? ఇన్ని పట్టుకొచ్చారా, ఎత్తుకుని వచ్చారు? సపోర్ట్ తీసుకుని వచ్చారా? ఇప్పుడు సపోర్ట్ అవసరం ఉందా? ఏం లేదు సార్. సపోర్ట్ అంటే ఎంత వీక్ ఉంటే సపోర్ట్ చేస్తారా అది చెప్పండి. ఇది న్యాచురల్గా నేను చెప్పాలా, ఎంత వీక్ ఉంటే సపోర్ట్ చేస్తారు. వెళ్ళేటప్పుడు ఏమైనా సపోర్ట్ ఉందా? ఇప్పుడు సపోర్ట్ లేదు సార్. ఉరకరా ఓసారి ఊరికే మొత్తం ఊరికే చప్పట్లు కొట్టి అందరూ ఉరుకుతాడు. ఉరకరు ఎటు ఉరకరా, ఎటు కట్టి ఉరక వాటి మీద పడిపోకుండా ఉరక చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి,
నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యాధి అయినా ఇది తగ్గిద్దా అని అడగొద్దు, వచ్చేయటమే అడ్రస్ తీసుకుని. హలో, స్తోత్రము నాయన, వీళ్ళ అబ్బాయి కోసం ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, సమస్త శోధ నుంచి బిడ్డను తప్పించండి. ఇస్తున్నాములా ఆమేన్. హల్లెలూయా. మా అబ్బాయి నా మాట వినాలి, మా ఆయన నా మాటే వినాలి. ఇది కూడా భయంకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మంగళవారం కూడా థ్యాంక్ యూ జీసస్. మన నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రాత్రి 11 గంటల వరకు జరుగుతున్నాయి. వీలుంటే చూడండి. రోగంతో ఎవరైనా బాధపడితే వచ్చి విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. నేను చెప్తాగా, మీరు చెప్పండి త్వరగా. అది కాదు, ప్రార్థన వస్తారు చెప్పండి. స్తోత్రమునైనా నీ ప్రియదాసులను బట్టి సలిజ్వరం బట్టి విడుదల పరచని కార్యం చేయండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. లైవ్ ముగింపులోకి వచ్చాం. మరి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శనివారం జరుగుతున్న స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రం, అద్భుతం చేయండి. ఏం పేరమ్మా? జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప దయచేసి విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హుబ్లీ, చెప్పండి అమ్మా. నాకు గాలిబ్లాడర్లో రాయి 19 ఎంఎంలు ఆపరేషన్ అంటున్నారు. ఏం అక్కర్లే, వచ్చేసేమ్మా, విడుదల వచ్చింది సంపూర్ణంగా. తల్లిని దర్శించు. ఆ గాలిబెడ్లో రాయి కరిగిపోను కాక. ఆమేన్. ఎవరు బాగుపడద్దు. లైవ్ వస్తున్నారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేదంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ గడ్డలు ఉన్నాయి. ఏమది వచ్చేసేయండి, విడుదల పొందండి, వెళ్ళిపోండి హ్యాపీగా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి సిస్టర్. కాదు, చెప్పమ్మా తల్లి. కట్ చేసేయాలి. ఆవిడ అనేసరికి ఎవడుంటాడు మాట్లాడటానికి, కట్ చేసేసిన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి ప్రార్థన ఫోన్ చేసినప్పుడు, ప్రార్థన చేయించుకున్నప్పుడు కొద్దిగా అరే దైవజనుడితో మాట్లాడుతామన్న ఉద్దేశంగా రానివ్వండి. అన్నయ్య ఎక్కడ, ఏ ఊరు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తున్నాను. ముగింపు జరుగుతుంది. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయ వ్యాపారానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ తీసుకురండి, తగ్గిపోతుంది, మంచిగా అయిపోతారు. తల్లిని దర్శించండి. ఆ బిడ్డకున్న శోధన, ఆ ఏలియకున్న శోధన కూడా తొలగించు, విడిపించండి యేసునామములో. ఆమేన్. దయచేసి మీకు ఏదైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే చిన్న అంటే ఫోన్లో చేయించుకోండి. దీర్ఘకాల వ్యాధులు ఏదున్నా ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది. రండి, విడుదల పొంది వెళ్ళిపోవాలి యేసయ్య నామములో. ఆమేన్. హలో, హలో. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు లైవ్ చూసిన బిడ్డలందరూ బట్టి వందనాలు. నిశ్చితమైతే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళని యేసు ఆశీర్వాదం నడిపించండి. అలాగే ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడిన బిడ్డలను బట్టి వందనాలు. ఈ ప్రార్థన చేర్చుకుని ఘనత, మహిమ, ప్రభావాలు పొందవలసిందిగా మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటలకు ఈ లైవ్లు వస్తున్నాయి. చూడండి, ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. మీరు కూడా మేలు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎలాంటి వ్యాధి అయినా, దురాత్మలైనా, చేతబడులైనా, రోగములైనా, అది ఎటువంటిదైనా యేసు నామములో ఆ
రిపోర్ట్లకు అందరిది కూడా యేసు నామములో మీకు విడుదల జరుగుతుంది. రండి, యేసయ్య నామములో మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హలో ఎక్కడ ఉంటుంది సార్? అమ్మా, అది ఎక్కడ? నా కొడుకు ఇట్లా నల్లగా అయింది సార్. స్వాట్లు తెల్లగా చేస్తాను. ఎక్కడుంటారు మీరు? మాది కోహిర్ మండల్ రాజమండ్రి. ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ అమ్మ. వీలుంటే తీసుకొచ్చేయండి, తెల్లగా అయిపోతాడు మీ అబ్బాయి, సరేనా? తెల్లగా కదా ఇట్లా కిడ్నీలల్లా జామ్. హలో హలో, అంటే వందనాలమ్మా. మాది అట్లా బట్టి మాట్లాడతాం అయ్యారు. ప్రార్థన చేయండి అయ్యారు. స్తోత్రమునైనా ఈ వెండి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ శోధలను అన్ని తొలగించి విడిపించి వారికి విముక్తి కలిగించండి యేసునామములో. ఆమేన్. హలో చెప్పండి. స్తోత్రమునైనా తల్లి గారికి నిద్ర రావట్లేదంట, ప్రార్థిస్తున్నాం. మంచి నిద్ర, హాయిగా పడుకోవటానికి ఆ ప్రభావం ఏమన్నా తొలగించండి యేసునామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీలుంటే యేసు ఆశ్చర్యపురం గుర్రం కూడా రండి, హైదరాబాద్లో విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో హలో, ఏమ్మా? అవునమ్మా. అవును, చాలా కాల్స్ వస్తాయి కదమ్మా, అందుకే బిజీ ఉంటుంది. మీరు టీవీలో చూస్తున్నారు కదమ్మా, మరి దైవజనులేనా అని అడుగుతున్నారు ఏంటమ్మా? నేనే మాట్లాడుతున్నామ్మా. కనపడుతుందా మీకు? చేయకూడదు ఊపుతున్నాను చూడండి అమ్మా. ఒక్కరోజుకి కొన్ని వందల నుంచి దాటిపోతాయమ్మా. వందలో కలిసిన వాళ్ళది అదృష్టం, కలవకపోతే దురదృష్టం. మీకేమైంది అది చెప్పండి. మీకేమైంది? కుటుంబంతో రక్షణ పొందిన ప్రేయర్కి వెళ్తున్నామండి. దయచేసి గారు మేము హృదయపూర్వక వందనాలు చేస్తున్నాం. కొంచెం ప్రేయర్ చేయండి, కొంచెం తొడబాగా ఉందండి. స్తోత్రములైనా ప్రీతి తల్లి గారిని ఒకసారి దర్శించి వారి కుటుంబంతో రక్షణలోకి అయితే వచ్చారు, వారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కాపాడి అనేక విధాలుగా ఆదరించండి యేసునామములో. ఆమేన్. ఓకే. హలో, అమ్మ తీసుకురావాలమ్మా. అక్కడికి వెళ్తే ఆపరేషన్ అంటారు. నేను ఫ్రీగా 1 నిమిషంలో తగ్గించేస్తానమ్మా, తీసుకురండి, సరేనా? ఆపరేషన్ అక్కర్లే. దయచేసి ఇలాంటి ముక్కులు కండ పెరిగినని, ఇక్కడ నీరు వచ్చిందని చెప్తారు కదా, 1 నిమిషం కూడా అక్కర్లేదండి, తగ్గిపోతే తీసుకురండి. దయచేసి మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. లక్షల రూపాయలు మేము వెచ్చించి పరిచర్య చేస్తున్నాం కదా. వీలుంటే మీరు ఫోన్ చేసి కూడా కానుక కూడా ఇవ్వచ్చు. మరి ఎంత పెద్ద వ్యాధి అయినా మీరు వాళ్ళని తీసుకురండి, విడుదల పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, నమస్తే అమ్మా. అమ్మా అమ్మా చేస్తారమ్మా. స్తోత్రమునైనా బిడ్డను దర్శించండి, నీ కార్యం జరిగించు. ఆ పిల్లల కొరకు అద్భుతాలు చేయండి యేసయ్య నామములో. ఆమేన్. ఏలూరు జగదీష్ కిడ్నీ ప్రాబ్లం. ఈయనకేనా? ఈయనకేనండి. వీళ్ళు ఇంకోడు ఉన్నాడు ఎలాంటాడు? లేడండి. ఇది ఒక్కడేనా? మీ నాన్నేడు రా వచ్చాడు సార్ బయట. ఏడి
2 కిడ్నీలు చిన్న అయిపోయాయి, డయాలసిస్ వారానికి 2 సార్లు జరుగుతుంది. జగదీష్ పడుకో పూర్తిగా తగ్గిపోతారా? ఎన్ని సంవత్సరాలు బట్టి బాధపడుతున్నావు? 1 సంవత్సరం ఉండే గారు. 1 సంవత్సరం నుంచా? ఒరే నీకు ఇక్కడికి తేమంటుంటే వీళ్ళు తేవట్లేదురా హైదరాబాద్కి. అసలు నీకు అర్థం కావట్లేదు కదా? నేను తీసుకొచ్చాను గారు. నువ్వు టీవీలో చూసి ఏమని చెప్పావు వాళ్ళకి? అమ్మా హాస్పిటల్కి వెళ్ళే ఒకసారి ఇక్కడికి వెళ్దాం అంటే గుండె కూడా దడొస్తుందిరా, గుండె దడొస్తుందిగా. వీక్ ఉన్నాడు పిల్లోడు చాలా. నువ్వు ఎవరు మొహమ్మలు కడుతున్నావు? సొంతమా? ఈమె ఎవరు? తల్లి ఈవిడేనా? వాడికి దడ వచ్చేస్తుంది గుండెలో దడొస్తుంది, నడుము పీకేస్తుందిరా నీకు. ఎన్నమ్మలు కూడా వేడిగా కాలిపోతుందిరా నీకు. వాటర్ తీసుకుంటారు డైలీస్ అయ్యి వచ్చినాయి గారు. నిన్న అయ్యింది గారు డైలీస్, మంగళవారం అయిందా? పోయినసారి వచ్చినప్పుడు అక్కడ ఉన్నావు కదరా నువ్వు. ప్రభు కార్యం చేస్తాడు. సాక్ష్యం చెప్పుకుంటున్నాయి గారు, స్పాన్సర్ కూడా చేసుకుంటున్నాయి గారు. నా 2 కిడ్నీలు పెద్ద అయితే డైలీ అయిపోతాయిరా. విజయవాడలో విజయ సూపర్ ఫెస్టిలో ఆయన చెప్పారు గారు. ఏలూరులో ఒకసారి చూపించుకున్నాయి గారు. ఆయన చెప్తే విజయవాడ వస్తే విజయవాడలో చిన్నగా అయిపోయి పిల్లోడు బాగా సీరియస్గా ఉన్నాడు, మార్చాలి అన్నారు గారు. మారితే ఇంకా మా నాన్నగారు ఇదంతా పట్టేస్తుంది కదరా. అవునయ్య గారు, పట్టేసి రాయిలాగా అయిపోతుంది కదా. అవునయ్య గారు, ఏం ఆకలేసేది కాదు గారు, ఏం ఆకలేసేది కాదు గారు. అయ్యేది కాదా? పోయినసారి వచ్చి ఇప్పుడు తింటున్నావా? ఏదో ఇంత అయ్యారు. ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్లో వచ్చింది అయ్యారు. ఇప్పుడు 10th అయ్యారు. 10th క్లాస్ పోతున్నావా స్కూల్కి? లేదు అయ్యారు. ఇదే బాధ ఉంటున్నావా? అవునయ్య గారు, ఇంట్లోనే ఉంటున్నాను అయ్యారు. ఎక్కడికి వెళ్ళబోతున్నాను అయ్యారు. దడ వస్తుందిరా నీకు ఇక్కడ? అవునయ్య గారు, దడ వస్తుంది. నడవలో పోతున్నాను అయ్యారు. ఇక్కడేమో నొప్పి వస్తుంది అవునయ్య గారు. సెంటర్లో. ఇక్కడ కాదు నీకు వచ్చేది, అవునయ్య గారు. వీపులో వస్తుంది, తర్వాత ఆయాసం వస్తుంది. అవునయ్య గారు, నడవలో పోతున్నాను అయ్య గారు. మదర్ని కూడా ఇక్కడ రమ్మనండి. మదర్ మీద నుంచి ఆడి మీద నుంచి తీస్తున్నాను. ఆమె మదర్ ఇద్దరు పట్టుకోండి, ఒకరినొకరు పట్టుకోండి. ఒకళ్ళు మేనత్త అక్కడ ఉండు, పక్కకుండు. నిలబడితే పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కాలు గుంజుతుందా? అదిగో అది నేను ఇలా చూస్తుంటే నాకు అన్ని తెలుస్తాయి. అవి నేను చెప్పిన మీకు విడుదల వచ్చి అది హాస్పిటల్ పోయేది లేదు. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంటే మనసులో చెడ్డగా నన్ను తిట్టుకోకుండా ఈ పాస్టర్ బాబు ఎట్టెట్ట అందరిలాగా పంపించేది బాగుండు. మొత్తం ఒకటి చెప్పి చేస్తున్నాడు. అర్థమైందా? ఆమె నల్లులు చెప్పండి ఒకసారి. ఇలాంటి బిడ్డలను బ్రతికించాలి, లేదంటే జీవితాంతం డయాలసిస్ అయి ఉంటుంది ఈ పిల్లోడికి. డాక్టర్ గారు ఏమని చెప్తున్నారు ఈ స్కానింగ్లో? కిడ్నీ మార్పు చేయాలి, లేదంటే పిల్లడు బతకలేడు, డైలీస్ పడుతుంది జీవితకాలం అన్నారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. 2. ఇంకోటి ఎక్కడున్నాడు? పెద్దోడా? 2 విడుదల పరచబడతావు, ఏం భయం లేదు, నేను చూసుకుంటాను. వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.